చూడండమ్మా, మనం 4th యూనిట్ వెక్టార్ ఇంటిగ్రేషన్ ఓకేనా. ఇప్పుడు వరకు మనం రింగ్స్ 1 రింగ్స్ 2 తీసుకున్నాం, వెక్టార్ డిఫరెన్షియేషన్ చేసాం. ఇప్పుడు వెక్టార్ ఇంటిగ్రేషన్లో వెక్టార్స్ని మనం ఇంటిగ్రేట్ చేసేటప్పుడు ఇంటిగ్రేషన్ అనేటువంటిది 2bలో ఉంటుంది మీకు. ఇంటిగ్రేషన్ అంటే ద యాంటీ డెరివేటివ్ ఆఫ్ ది ఫంక్షన్. అంటే ఇప్పుడు ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ టీ డిటి అంటే మనం ఏ రాస్తాం, క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ టీ ప్లస్ సి, ఇంటిగ్రల్ కాన్స్టెంట్ అన్నారు. ఈ సిని కాన్స్టెంట్ వెక్టార్ అంటారు. ఇక్కడైతే వెక్టార్స్లో అయితే దాన్ని ఏమంటారు, కాన్స్టెంట్ వెక్టర్ అంటారు. మామూలుగా అక్కడైతే ఇంటిగ్రల్ కాన్స్టెంట్ అంటారు. అంటే ఎఫ్ అనేటువంటిది ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ టీ డిటి అయినప్పుడు క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ టీ ప్లస్ సి ఇంటిగ్రల్. అంటే డెఫినెట్ ఇంటిగ్రల్, ఇండెఫినెట్ ఇంటిగ్రల్ రెండు ఉన్నాయి మనకి ఇంటిగ్రేషన్లో, ఓకేనా. ఇండెఫినెట్ ఇంటిగ్రల్, డెఫినెట్ ఇంటిగ్రల్స్ అంటే ఇక్కడ మనం చూడండి, ఓవర్ సర్ఫేస్ మీద ఎఫ్ ఆఫ్ టీ అనేది డిఫైన్ అయితే ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ టీ డిటి ఈక్వల్ టు క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ టీ ప్లస్ ఇంటిగ్రల్ కాన్స్టెంట్ రాస్తాం. అంటే ఇక్కడ మనం చూడండిరా, ఎఫ్ జి అనేటువంటి రెండు వెక్టార్ పాయింట్ ఫంక్షన్స్ అయినప్పుడు, ఎఫ్ జి అనేటువంటి క్యాపిటల్ ఎఫ్ కామా క్యాపిటల్ జిఆర్ 2 వెక్టార్ పాయింట్ ఫంక్షన్స్ అయినప్పుడు విత్ రెస్పెక్ట్ టు టీ డిఎఫ్ బై డిటి ఈక్వల్ టు జి అంటాం. దెన్ ఎఫ్ ఈజ్ కాల్డ్ యాంటీ డెరివేటివ్ ఆఫ్ అంటే అప్పుడు ఇంటిగ్రల్ జి డిటి ఈక్వల్ టు ఇంటిగ్రల్ డిటి రాసేటప్పుడు ఇప్పుడు ఏమొస్తుంది, డి బై డిటి అంటే యాంటీ డెరివేటివ్. బోత్ సైడ్స్ ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే డికి క్యాన్సిల్ అయిపోయింది. ఇంటిగ్రల్ జి డిటి ఈక్వల్ టు ఎఫ్ అయింది. అంటే ఇప్పుడు చూడరా, డిఎఫ్ బై డిటి ఈక్వల్ టు జి అంటే యాంటీ డెరివేటివ్. అంటే ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే, అంటే ఇంటిగ్రేషన్ మీన్స్ రెసిప్రోకల్ ఆఫ్ ది డెరివేటివ్. యాంటీ డెరివేటివ్ అన్న రెసిప్రోకల్ అన్న అది. ఇంటిగ్రల్ డిఎఫ్ బై డిటి ఈక్వల్ టు ఇంటిగ్రల్ జి డిటి రాసేటప్పుడు డి బై డిటికి ఇంటిగ్రేషన్కి రెసిప్రోకల్ కాబట్టి క్యాన్సిల్ అయిపోద్ది. అప్పుడు ఇంటిగ్రల్ జి డిటి ఈక్వల్ ఏమొచ్చిందిరా, ఎఫ్ వచ్చింది. ఇంటిగ్రల్ జి డిటి ఈక్వల్ ఏమొచ్చిందిరా, ఎఫ్ వచ్చింది, ఓకేనా. అదే మామూలుగా ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ టీ డిటి అంటే క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ టీ ప్లస్ సి రాస్తాం. అదే ఒక పర్టికులర్ ఇంటిగ్రేషన్లో ఏ టు బి ఎఫ్ ఆఫ్ టీ డిటి అంటే డిఫైన్డ్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి అయినప్పుడు ఇప్పుడు ఏమొస్తారా, క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ టీ లోయర్ అండ్ అప్పర్. లోయర్ లిమిట్ ఏని లోయర్ లిమిట్ అని, బిని అప్పర్ లిమిట్ అంటారు. లోయర్ బౌండ్ అప్పర్ బౌండ్ సబ్స్టిట్యూట్ చేస్తే ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ అంటాం. ఫంక్షన్ అనేది డిఫైన్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ అయినప్పుడు మనం ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్ అనేది రాయకూడదు. ఇవన్నీ కూడా మీకు ఇంటర్మీడియట్ 2bలో, ఓకేనా. డెఫినెట్ ఇంటిగ్రేషన్, ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్లో మనకు వస్తాయి. కాకపోతే ఇక్కడ వెక్టార్తో చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే, అప్పుడు మనకేం వస్తుందిరా, ఎఫ్ ఆఫ్ టీ డిటి అన్నప్పుడు ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ టీ డిటి అంటే ఎఫ్ ఆఫ్ టీ అంటే ఏంటి, ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ టీ అంటే ఐ ఎఫ్1 ఆఫ్ టీ ప్లస్ జే ఎఫ్2 ఆఫ్ టీ ప్లస్ కే ఎఫ్2 ఆఫ్ టీ ఎఫ్3 ఆఫ్ టీ అయినప్పుడు మొత్తానికి డిటి అయినప్పుడు ఏ రాస్తావరా, ఐ కామన్ తీసి ఇంటిగ్రల్ ఎఫ్1 ఆఫ్ టీ డిటి ప్లస్ జే ఇంటూ ఇంటిగ్రల్ ఎఫ్2 ఆఫ్ టీ డిటి ప్లస్ కే ఇంటూ ఇంటిగ్రల్ ఎఫ్3 ఆఫ్ టీ డిటి. ఇలా స్ప్లిట్ చేస్తాం ఐజేకేలు తీసుకొని, ఓకేనా. ఇదే మనం ఇంటిగ్రేషన్ ఆఫ్ వెక్టార్ ఇంటిగ్రేషన్ అంటారు. దీని మీద మనం కొన్ని ఫార్ములాస్ చూద్దాం, రాసుకోండి. ఫస్ట్ డెఫినేషన్ రాయంట్రా, ఇంటిగ్రేషన్ ఆఫ్ వెక్టార్ ఫంక్షన్. ఫస్ట్ డెఫినేషన్ రాయండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ వెక్టార్ ఫంక్షన్
if f and g are capital letters right, if f and g are two vector functions of a scalar variable t, of a scalar variable t, such that పైన రాసాను చూడండి, such that df by dt equal to g, then f is called antiderivative, then f is called antiderivative or integral of g, antiderivative or integral of g with respect to t, it is denoted by integral g dt is equal to f, integral g dt equal to f. ఇంటిగ్రల్ g dt ఈక్వల్ టు f ప్లస్ ఇక్కడ మనం ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్ యాడ్ చేస్తాం కాబట్టి అది రాయొచ్చు. నోట్ అని రాయండి. నెక్స్ట్ నోట్, ఇఫ్ f ఈజ్ అన్ యాంటీ డెరివేటివ్ ఆఫ్ g, నోట్ నెక్స్ట్ పాయింట్ రాయండి, ఇఫ్ f ఈజ్ అన్ యాంటీ డెరివేటివ్ ఆఫ్ g, దెన్ f plus c, then f plus c is also an antiderivative of g, is also an antiderivative of g where c is any constant vector, where c is any constant vector. Okay, where c is any constant vector. Next line, if capital F of t, next definition రాయమ్మా, if capital F of t is an antiderivative of small f of t, is an antiderivative of small f of t, then capital F of t plus c, where c is a constant vector, is called, where c is a constant vector is called indefinite integral of small f of t, indefinite integral of e f of t, right? Indefinite integral of f of t with respect to t, it is denoted by integral f of t dt, integral f of t dt. Next point right, note, if f of t is equal to I into f1 of t plus f1 of ti plus f2 of tj plus f3 of tk, then integral f of t dt is equal to I integral f1 of t dt plus j integral f2 of t dt plus k integral f3 of t dt, k integral f3 of t dt, లాస్ట్లో ప్లస్ సి, దాన్ని ఏ రాస్తారు, ఇంటిగ్రల్ కాన్స్టెంట్ అంటారు, దీన్ని ఇంటిగ్రల్ కాన్స్టెంట్ అంటారు. ఓకే, ఇప్పుడు ఇంతకుముందే చెప్పాను, డెఫినెట్ ఇంటిగ్రేషన్ అయితే ఏముంటుందిరా, డెఫినెట్ ఇంటిగ్రేషన్ అయితే ఏముంటుంది, డిఫైన్డ్ ఆన్ క్లోజ్డ్ ఏ కామా బి ఉంటుంది, అది రాయండి. నెక్స్ట్ డెఫినేషన్ రాయండి, లెట్ స్మాల్ ఎఫ్ ఆఫ్ టీ be a function defined on closed a comma b if integral f of t dt is equal to capital F of t, then f of b minus f of a, capital letters, f of b minus f of a is called definite integral of
definite integral of f of t over closed a comma b. It is denoted by integral a to b f of t dt. Integral a to b f of t dt. The real number small a is called lower limit and the real number small b is called an upper limit. An upper limit. Note, integral a to b f of t dt equal to ఏం రాస్తారు రాయండి క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ టీ లోయర్ అండ్ అప్పర్ బౌండ్ సి బి దట్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ నెక్స్ట్ పాయింట్ ఇఫ్ f of t, if integral f of t dt equal to f1 of t into I plus f2 of t into j plus f3 of t into k, then integral a to b f of t dt is equal to I integral a to b f1 of t dt plus j integral a to b f2 of t dt plus k integral a to b f3 of t dt. ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్ ఇక్కడ రాయాల్సిన అవసరం లేదు. ఓకేనా, ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్ అనేది ఉండదు. అంటే డెఫినెట్ ఇంటిగ్రేషన్ అనేటువంటిది డిఫైన్డ్ ఆన్ క్లోజ్డ్ ఏబి అన్నప్పుడు మనకి డెఫినెట్ ఇంటిగ్రేషన్లో మనం ఏ టు బి ఉన్నప్పుడు మనం ఇంటిగ్రల్ కాన్స్టెంట్ అని ఉండదు. అంటే ఫంక్షన్ డిఫైన్డ్ ఆన్ సర్టెన్ ఓవర్ ఇంటర్వెల్ ఇచ్చాడు కాబట్టి ఇది లోయర్ లిమిట్, ఇది అప్పర్ లిమిట్ ఇచ్చాడు కాబట్టి అక్కడ ఇంటిగ్రల్ కాన్స్టెంట్ అనేది అవసరం లేదు. ఓకేనా, దీని మీద మిగతా ఫార్ములాస్ కొన్ని చెప్తాను, అవి రాసుకున్నాము. రాయండి నెక్స్ట్ పాయింట్ రాయండి. ఇఫ్ f1 gr two vector point functions, then integral f plus g dt equal to integral f dt plus integral g dt. అది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ if f is a vector point function, and c is a scalar, then integral c f dt equal to c integral f dt. c అనేది స్కేలార్ అయితే. నెక్స్ట్ పాయింట్, థర్డ్ పాయింట్, if f comma gr two vector point functions, then integral df by dt dot g plus f dot dg by dt into dt is equal to f dot g plus c. అంటే యువి ఫార్ములా v ఇంటూ యూ డాష్ ప్లస్ యూ ఇంటూ వి డాష్ ఇంటూ డిటి అంటే దీని యొక్క యాంటీ డెరివేటివ్ ఇదే కదా, ఎఫ్ డాట్ జీ యొక్క యాంటీ డెరివేటివ్ ఇది. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ పాయింట్, ఇఫ్ ఎఫ్ ఈజ్ ఏ వెక్టార్ పాయింట్ ఫంక్షన్, then integral 2f df by dt into dt 2f dot df by dt is equal to ఏమొస్తుందంటే f square plus c.
ఇక్కడ ఎఫ్ డాట్ రా 2f డాట్. నెక్స్ట్ పాయింట్, ఇఫ్ ఎఫ్ ఈజ్ ఏ వెక్టార్ పాయింట్ ఫంక్షన్ దెన్ ఇంటిగ్రల్ 2 ఇంటూ df బై dt డాట్ d స్క్వేర్ f బై dt స్క్వేర్ ఇంటూ dt is equal to df by dt की होल स्क्वायर प्लस c, df by dt की होल स्क्वायर प्लस c. नेक्स्ट, if f comma g are two vector point functions, next point, sixth point, if f comma g are two vector point functions then integral df by dt cross g plus f cross dg by dt into dt is equal to f cross g plus c. f cross g plus c అంటే ఇక్కడ a డాట్ b uv ఫార్ములా డాట్ ప్రోడక్ట్లో a క్రాస్ bకి uv ఫార్ములా రాశాడు అంతే, ఏం లేదు అక్కడ డిఫరెన్షియేషన్ యాంటీ డెరివేటివ్. నెక్స్ట్, if a is a constant vector, next point ra, seventh point, if a is a constant vector and f is a vector point function then integral a cross df by dt into dt is equal to a cross f plus c, a cross f plus c. Next point, if f is a vector point function, eighth point, if f is a vector point function then integral r into d square r by dt square, r cross d square r by dt square equal to r cross dr by dt plus c, r cross dr by dt plus c. Next, ninth point, if mod f is equal to capital F equal to small f, if mod f equal to అంటే వెక్టర్ థిక్గా f equal to small f, then integral 1 by f df by dt minus 1 by f square df by dt into f dt equal to f bar అంటే క్యాపిటల్ f by స్మాల్ f అంటే f బార్ థిక్గా f రాసి ప్లస్ స్మాల్ f ప్లస్ c. ఓకేనా? ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా చూస్తే మీకు ఆ ఫార్ములాస్ అనేవి అన్నీ కూడా చూడండిరా. ఇంటిగ్రేషన్ రాసేటప్పుడు ఇదిగో ఎఫ్ స్క్వేర్ యొక్క యాంటీ డెరివేటివ్ ఏంటి? 2f. ఎఫ్ యొక్క ఎఫ్ స్క్వేర్ డెరివేటివ్ ఎంత? 2f. ఎఫ్ కాబట్టి df బై dt. ఎఫ్ స్క్వేర్ యొక్క యాంటీ డెరివేటివ్ 2f డాట్ df బై dt. అదే df బై dtకి హోల్ స్క్వేర్ యొక్క యాంటీ డెరివేటివ్ ఏంది? 2 ఇంటూ df బై dt ఇంటూ అది f కాబట్టి df బై dt యొక్క డెరివేటివ్ d స్క్వేర్ f బై dt స్క్వేర్. అంటే df బై dtకి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఎంత అయింది? ఇంటిగ్రల్ 2 ఇంటూ df బై dt డాట్ d స్క్వేర్ f బై dt స్క్వేర్. దీని యొక్క యాంటీ డెరివేటివే ఇది. సో ఇవన్నీ మీకు ఫార్ములాస్. ఆర్ క్రాస్ d స్క్వేర్ r బై dt స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ క్రాస్ dr బై dt ప్లస్ c. ఇవన్నీ ఫార్ములాస్ ఉంటే నెక్స్ట్ క్లాస్లో మనం ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. వెక్టార్ ఇంటిగ్రేషన్లో మీకు ఫిజిక్స్లో కానీ ఎక్కడైనా వచ్చి ఉండొచ్చు. ఫిజిక్స్లో వెక్టార్ ఇంటిగ్రేషన్లో ఫస్ట్ మనకి లైన్ ఇంటిగ్రల్ అంటే ఏంటి, నెక్స్ట్ సర్ఫేస్ ఇంటిగ్రల్, తర్వాత వాల్యూమ్ ఇంటిగ్రల్ అనేటువంటివి మొత్తం 4 యూనిట్స్ 4 ఉంటాయి. అంటే ఏంటి? లైన్ ఇంటిగ్రల్, సర్ఫేస్ ఇంటిగ్రల్, వాల్యూమ్ ఇంటిగ్రల్.
ఇప్పుడు జనరల్గా వెక్టార్ ఇంటిగ్రేషన్లో బేసిక్స్ మనం కొన్ని ప్రాబ్లమ్స్ తర్వాత చెప్తాను క్లాసులో. ఈ ఫార్ములాస్ అయిపోతే ప్రాబ్లమ్స్ చెప్తాను, అదంతా సింపుల్గా ఉంటుంది. బేసిక్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు చెప్పినటువంటివి. ఆ తర్వాత వచ్చేవి మనకి మేజర్గా 15 మార్క్స్కి 1 లైన్ ఇంటిగ్రల్, 2 సర్ఫేస్ ఇంటిగ్రల్, 3 వాల్యూమ్ ఇంటిగ్రల్. లైన్ ఇంటిగ్రల్ అంటేనేమో 2 డైమెన్షన్లో ఉంటుంది. సర్ఫేస్ ఇంటిగ్రల్ అంటేనేమో మనకి XY, YZ, ZX అనేటువంటి సర్ఫేసెస్ మీద మనం తీసేటువంటి ఇవి ఉంటాయి. వాల్యూమ్ ఇంటిగ్రల్ అంటేనేమో 3 డైమెన్షన్లో ఉండేటువంటిది వాల్యూమ్. XYZ తోటి మనం తీసుకుంటే దాన్ని వాల్యూమ్ ఇంటిగ్రల్ అంటారు, త్రిబుల్ ఇంటిగ్రల్ అంటారు. సర్ఫేస్ ఇంటిగ్రల్ అయితే డబుల్ ఇంటిగ్రల్ అంటారు. లైన్ ఇంటిగ్రల్ అంటే సింగిల్ ఇంటిగ్రల్ ఉంటుంది. ఈ టాపిక్స్ గురించి మనం నెక్స్ట్ క్లాసుల్లో చూద్దాం. ఓకేనా? ఈ ఇంట్రడక్షన్ వరకు రాసుకోండి.